మీరు ఎంతగా అయినా కానీ దేనికోసమైనా కానీ జీవించండి. నేను ఆత్మస్వరూపాన్ని అన్న విషయం మర్చిపోయాను. నేను దేహం కాదు అన్న విషయం మర్చిపోయాను. జీవుడు కాదన్న విషయం మర్చిపోయాను. మనసు కాదన్న విషయం మర్చిపోయాను. నేను ఈ దేహాన్ని అనుకుంటున్నాను. టోటల్గా ఈ దేహాన్ని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మరి నేను హాయిగా జీవించాలి అంటే ఎలా? పూర్వజన్మలో చేసిన కర్మానుసారం బాధలు అనుభవిస్తూ ఉన్నాను, దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాను, సుఖాలు అనుభవిస్తున్నాను, భోగాలు అనుభవిస్తున్నాను, రెండూ అనుభవిస్తున్నాను. ఏది ఎక్కువైతే అది, ఏది తక్కువైతే అది, ఏదో రకంగా మొత్తం అనుభవిస్తూనే ఉన్నాను. సరే, ఇప్పుడు మనము ఆనందంగా జీవించాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది. అది కృతజ్ఞతలు. ఇది కృతజ్ఞతలు. లెగిసిన క్షణం నుంచి నిద్రపోయే క్షణం వరకు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా సరే, మీరు ఏ వస్తువును ఉపయోగించుకుంటున్నా సరే, మీరు ఏ పదార్థాన్ని భుజిస్తున్నా సరే, మీరు ఏ వ్యవహారంలో ఉన్నా సరే, మీరు ఎవరితో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, ఆ ఇన్సిడెంట్ సంబంధించి కృతజ్ఞత తెలుపుతూ ఉండండి. ఎలాగా? ఒక పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు, ఆ పదార్థము స్వీకరించడానికి ఆ పదార్థానికి కృతజ్ఞతలు తెలపండి. ఒక ప్రదేశంలో ఉన్నారు, ఇప్పుడు కూర్చోవడానికి ఈ ప్రదేశంలో కూర్చున్నాను, ఈ ప్రదేశానికి కృతజ్ఞతలు తెలపండి. ఒక వస్తువును ఉపయోగించుకుంటున్నాను, ఆ వస్తువుకి కృతజ్ఞతలు తెలపండి. ఒక వ్యవహారంలో ఉన్నాను, ఆ వ్యవహారానికి కృతజ్ఞతలు తెలపండి. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలపండి. ఇలాగా ప్రతి ఇన్సిడెంట్లోనూ కూడా, మీరు ప్రతి వ్యవహారంలో కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే ఇక మీకు భావం మారిపోతుంది. తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఈ కృతజ్ఞత తెలపడంలో ఇవన్నీ కూడా కొద్దిగా సరవుతూ ఉంటాయి. పూర్తిగా సరవుతాయని చెప్పను, కొద్దిగా సరవుతూ ఉంటాయి. దీనిని క్రమేపీ అలవాటు చేసుకోవడం వల్ల, ఈ కృతజ్ఞత తెలపడం అనేది క్రమేపీ అలవాటు చేసుకోవడం వల్ల రానున్న రోజుల్లో ఒక పాప భీతి అనేది ఏర్పడుతుంది మనలో. ఏం ఏర్పడుతుంది? ఒక పాప భీతి అనేది ఏర్పడుతుంది. ఎలా? ఒక మనిషితో మాట్లాడుతున్నాను, మాట్లాడే ముందే కృతజ్ఞత తెలిపాను, మాట్లాడి పూర్తి అయిపోయిన తర్వాత కృతజ్ఞత తెలుపుతున్నాను. ఏ విధంగా కృతజ్ఞత తెలుపుతున్నాము అని మనం ఆలోచన చేసుకోవాలి. సపోజ్ నా ఎదురుగుండా ఎవరున్నారు? సత్యరావు గారు, మీరు వీడియో ఆన్ చేసుకోండి. నా ఎదురుకుంటే ఇప్పుడు సత్యారావు గారు కనబడుతున్నారు. ఓకే, ఇప్పుడు సత్యారావు గారితో ఒక అరగంట సేపు మాట్లాడాలి. లేదు, సత్యారావు గారితో ఈరోజు జీవనం పని ఉంది నాకు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ సత్యారావు గారితో మాట్లాడేటప్పుడు ముందు కృతజ్ఞత తెలుపుతాను, మాటలు పూర్తి అయిపోయిన తర్వాత కృతజ్ఞత తెలుపుతాను. ఇప్పుడు ఈ సత్యారావు గారిని నేను ఎందుకు మాట్లాడాను, సత్యారావు గారితో ఎందుకు మాట్లాడుతున్నాను, ఏ భావంతో మాట్లాడుతున్నాను, ముందు నా మనసుని చెక్ చేసుకోవాలి. ఆయనతో ఏం పనుండి నేను మాట్లాడుతున్నాను, ఈ మాటలు పూర్తయ్యేలోపు నా భావన ఏంటి, ఆయనతో మాట్లాడుతున్నందుకు నా భావన ఏంటి, ఆయనతో ఏదైనా పని చేయించుకుందాం అనుకుంటున్నానా,
ఆయన సహాయం తీసుకుందాం అనుకుంటున్నానా? ఆయన ఏదో రకంగా ఉపయోగించుకుందాం అనుకుంటున్నానా? నా మనస్సు పూర్తిగా నాకు తెలియాలి. ఆయన ఏదైనా మభ్యపెట్టి మాయ చేసి ఆయన నుంచి ఏమైనా పొందాలనుకుంటున్నానా? పూర్తిగా నాకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ కృతజ్ఞతలు తెలపడంతో రానున్న రోజుల్లో తెలుస్తుంది. లేదు, ఆ రానున్న రోజులు ఈ రోజు అనుకుందాం వచ్చినాయి అంటే ఎప్పటి నుంచో చెప్తున్నాను కృతజ్ఞతలు, అది ఈ రోజు వచ్చింది. ఈ రోజు నాలో పరివర్తన వస్తుంది. ఎలా వస్తుందంటే సత్యారావు గారితో మాట్లాడుతున్నాను. ఎందుకోసం మాట్లాడుతున్నాను? ఆయన ఏదో మభ్యపెట్టి ఆయన నుంచి ఒక 10 రూపాయలు లాగేయడానికి నేను మాట్లాడుతున్నాను అని తెలిసింది. ఇప్పుడు తప్ప ఒప్ప నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కృతజ్ఞత అంటే ఏమిటి? థ్యాంక్స్ చెప్పడం. కృతజ్ఞత అంటే ధన్యవాదాలు చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం. ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకు చెప్పాను? మీరు నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్. మీరు నాకు సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నానండి. నమస్తే, థ్యాంక్ యూ. ఏదో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఏ భావంతో మీరు చెప్తున్నారో ఆ భావంతో చెప్పచ్చు, పర్వాలేదు. ఎలాగ చెప్పాలని రూల్ లేదు. ఓకే, ఇప్పుడు మొదలెట్టే ముందు కృతజ్ఞత తెలుపుకున్నాము. మనసులో కృతజ్ఞత తెలుపుకోవాలి మొదలెట్టే ముందు, పైకి కాదు, ఫస్ట్. ఇప్పుడు సంభాషణ చేస్తున్నప్పుడు ఆయన నుంచి మాయ చేసి మభ్యపెట్టి 10 రూపాయలు లాగాలని నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన తర్వాత కృతజ్ఞత తెలుపుతాను కదా. థ్యాంక్ యూ సత్యరావు గారు, మీరు నాకు ఈ సహాయం చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పాను. ఇప్పుడు ఆయన ఏం సహాయం చేశారు అంటే నేను మభ్యపెట్టి మాయ చేసి 10 రూపాయలు లాక్కోవడానికి మాట్లాడిన మాటలు ఆయన చేసిన సహాయం ఏమిటి? లేదు కదా. ఆయన మోసం చేసి మభ్యపెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఇది తప్ప ఒప్ప అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే మొదలు పెట్టే ముందే కృతజ్ఞత తెలిపాను, పూర్తి చేసిన తర్వాత థ్యాంక్ యూ సత్యరావు గారు అన్నాను నేను. అంటే ఆయన నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ చెప్పాను. ధన్యవాదాలు అర్పించాను. ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పినందుకు కానీ ధన్యవాదాలు అర్పించినందుకు భావన ఏమిటి? ఇది నాకు తెలియాలి. మాయ చేసి 10 రూపాయలు లాగినందుకు కానీ కృతజ్ఞత తెలిపానా? వారు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అర్పించాను నేను. వారు నాకేం సహాయం చేశారు అంటే మోసపోవడం సహాయమా? కాదు కదా. అలాగా నాలో నేను పరివర్తన చెందాలి. ఆ చెందడం కోసం ఈ కృతజ్ఞత. మొట్టమొదట కనబడిన వెంటనే, టాపిక్ మొదలైన వెంటనే మనసులో కృతజ్ఞత ఎందుకు తెలపమన్నామంటే వారు ఒక మనిషి, యాక్చువల్గా వారు మనిషిలో ఉన్న దైవము, నేను ఈ దేహంలో ఉన్న దైవము. ఈ దైవము ఆ దైవానికి కృతజ్ఞత తెలుపుకుంటుంది. నాకు స్ఫురణ ఉంటే, నాకు స్ఫురణ లేదు, మామూలుగా మనిషిగా నేను కృతజ్ఞత తెలుపుకున్నాను. ఎందుకు? వారు నాకు అనుకూలంగా ఉండడం కోసము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో కృతజ్ఞత అద్దుకో. టాపిక్ పూర్తయిన తర్వాత బహిర్గతంగా కృతజ్ఞతలు తెలపడం ఆయనకి ఆనందాన్ని కల్పించడం కోసం. ఇప్పుడు మధ్యలో జరిగిన టాపిక్లో వ్యవహారం ఏమిటి? ఆయన్ని మోసం చేసి 10 రూపాయలు తీసుకోవడము. ఇప్పుడు నాకు అర్థం కావాలి తప్ప ఒప్ప. తప్పు అని తెలిసిన తర్వాత ఇట్లాంటి తప్పులు చేయకూడదు. ఇక్కడి నుంచి ఎప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి? ఇది తప్పు అని తెలిసిన తర్వాత మార్పులు వస్తూ ఉంటాయి, రావాలి కూడా. రాకపోతే నువ్వు మనిషివి కాదు, మృగము. మృగానికి ఏమీ తెలియదు, ఇంకా తప్పులు దానికి తెలియదు. పశువు తెలియదు, దానికి తెలియదు. నేను మనిషిని కదా, కాబట్టి
మనిషిగా ఆలోచించాలి. ఇది ఎంతవరకు సత్యము, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. అప్పుడు ఈ భావన వచ్చిన వెంటనే ఇప్పుడు నాలో నేను సారీ చెప్పుకోవాలి. పైకి చెప్పడం కాదండి. సారీ సత్యారావు గారు, మిమ్మల్ని మాయ మాటలు చెప్పి 10 రూపాయలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. ఇక నుంచి మీతో ఇట్లాంటి సందర్భంగా నేను మాట్లాడను. నన్ను క్షమించండి అని మనసులో సారీ చెప్పుకొని నెక్స్ట్ ఇక్కడికి అయిపోయింది. ఇది ఇప్పుడు మారింది కదా. వెంటనే ఆయన నుంచి తీసుకుందాం అనుకునే 10 రూపాయలని తిరిగి ఆయనకి ఇచ్చేసేయాలి. ఎందుకంటే ఇప్పటిదాకా నాకు తెలియలేదు అది. ఇప్పుడు నాలో పరివర్తన వచ్చింది. ఇచ్చేసేయాలి. ఇచ్చేసి ఇప్పుడు అర్థించండి. మీకు 10 రూపాయలు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు అర్థించండి. సత్యరావు గారు, నాకు 10 రూపాయలు అవసరమై ఉందండి, మీరు ఇవ్వగలరా? ఇవ్వండి కాదు, ఇవ్వగలరా? ఆయన ఇవ్వగలిగితే ఇస్తారు. ఇవ్వలేకపోతే గురూజీ నేను ఇవ్వలేనండి, నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆయనకి ఇబ్బంది ఉంటే, ఇబ్బంది లేదు, గురూజీ తీసుకోండి అనేస్తారు. లేదు, ఆయన దగ్గర పూర్తిగా లేదు, ఇచ్చే ప్రేమ ఉంది, గురూజీ 10 రూపాయలు ఇవ్వలేని గురూజీ, 5 రూపాయలు ఇవ్వగలను, తీసుకోండి గురూజీ, నేను ప్రేమగా ఇస్తున్నాను అనేస్తారు. ఇలాగే ప్రతి ఇన్సిడెంట్ కూడా సత్య మార్గమై ఉండాలి, ధర్మ మార్గమే ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. మనిషి కలుసుకుని జీవిస్తేనే జీవితము. మనిషి కలుసుకుని జీవించాలని జీవితం కాదు. అది ప్రేమగా ఉండాలి, మృదువుగా ఉండాలి, హాయి ఇవ్వాలి ఆ జీవితం. అప్పుడు ఈ జీవితంలో మనము తప్పు కార్యాలు చేయము. ఈ తప్పు కార్యాలు ఎప్పుడైతే చేయలేదో అది పుణ్యకార్యాలు మారిపోతుంది. అంటే ఇక పాపము పుణ్యం లేదు, కార్యం అంతది. జీవించడానికి కార్యం అంతది. పుణ్యకార్యం ఎప్పుడు మారుతుంది, పాపకార్యం ఎప్పుడు మారుతుంది అంటే నువ్వు చేసే పని మీద ఆధారపడింది, నువ్వు చేసే భావన మీద ఆధారపడింది, నువ్వు చేసే కార్యం మీద ఆధారపడింది. పుణ్యకార్యమా పాపకార్యమా, పుణ్యభావన పాప భావన, దీని ఫలితాలు వస్తాయి. మళ్ళీ నువ్వు కార్యం మాత్రం చేసావు, నీకు అవసరం 10 రూపాయలు, రిక్వెస్ట్ చేయి, ఇస్తారు, లేదంటే లేదు. ఒక పని అవసరం నాకు, రిక్వెస్ట్ చేయి, ఆయన చేయగలుగుతారో చేయలేకపోతారు. ఇక్కడ నష్టం లేదు. కానీ మనం చేసే కార్యంలో మన భావన ముఖ్యము. మంచి భావనతో చేస్తున్నానా, చెడు భావనతో చేస్తున్నానా, నన్ను నేనే పరిశీలించుకోవాలి. అప్పుడు నా జీవితం ధన్యము. ఒకరిని మోసం చేసి 10 రూపాయలు లాగేసాము, ఖచ్చితంగా నాకు ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు, ఆరోగ్యంగా ఇబ్బంది పడవచ్చు. నా కుటుంబానికి ఆ 10 రూపాయలను ఉపయోగించను కాబట్టి మాయ చేసి ఆ ఆయన దగ్గర తీసుకున్న 10 రూపాయలు దేనికోసము, నా కోసము, లేదంటే నా కుటుంబ సభ్యుల కోసము తీసుకుని ఉంటాను ఖచ్చితంగా. సో మాయ చేసి సంపాదించినందుకు గాను నా కుటుంబ సభ్యులకి కూడా అనారోగ్యం రావచ్చు, నాకు అనారోగ్యం రావచ్చు, నా కుటుంబ సభ్యులకి అనారోగ్యం రావచ్చు, నాకు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, నా కుటుంబ సభ్యులకి ఆర్థిక ఇబ్బందులు నేను రప్పించవచ్చు. వారు ఎందుకు బలవుతారంటే నా నుంచే కదా నా వారు, ఖచ్చితంగా నా నుంచే కదా నా వారు. ఈ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. సో వాళ్ళని బాధ పెట్టిన వాడిని అయ్యాను, సత్యరాగాన్ని బాధ పెట్టిన వాడిని అయ్యాను. కాబట్టి నేను బాగుండాలి, నా కుటుంబ సభ్యులు బాగుండాలి అంటే సత్యారావు గారితో నేను చేసే సంభాషణ సత్యంలో ఉండాలి, ధర్మంలో ఉండాలి.
ఈ రెండు పట్టుకుంటే చాలు, సత్యాన్ని ధర్మాన్ని పట్టుకుంటే చాలు, జీవితం హాయి వెళ్ళిపోతుంది మీకు. మీకు కావాలి, ఒక మనిషి అవసరము నాకు, ఒక వస్తువుతో అవసరము, వ్యవహారంతో అవసరము, పరిస్థితులతో అవసరము, పదార్థాలతో అవసరము, ప్రదేశాలతో అవసరం. రిక్వెస్ట్ చేయండి. ఈ ప్రదేశంలో కూర్చుంటున్నాను, ఈ ప్రదేశానికి కృతజ్ఞత తెలపండి. ఎందుకంటే ఈ ప్రదేశంలో కూర్చున్నందుకు గాను నాకు ఆరోగ్యం ఉండాలి, ఈ ప్రదేశంలో కూర్చున్నందుకు నాకు ఆనందం ఉండాలి, ఈ ప్రదేశంలో కూర్చున్నందుకు ఐశ్వర్యం ఉండాలి. ఈ ప్రదేశంలో నుంచి ఐశ్వర్యం ఎందుకు వస్తుందని అడగద్దు, చెప్పలేము. ఈ ప్రదేశంలో కూర్చున్నామంటే సత్యరావు గారు నాకు తారసపడచ్చు. ఈ ప్రదేశంలో కూర్చున్నాను కాబట్టి తారసపడ్డాను. నాకు 10 రూపాయలు అవసరం కాబట్టి ఈ ప్రదేశానికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ప్రదేశంలో కూర్చున్నాను కాబట్టి నాకు ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చింది. ఎందుకు? ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది, సత్యరావుతో నేను చేసే సంభాషణ మంచిదా కాదా అని. ఇది ఆధ్యాత్మిక జ్ఞానమే కాబట్టి ఈ ప్రదేశానికి థ్యాంక్స్ చెప్పాలి. తద్వారా సత్యరావు గారు కలిశారు కాబట్టి సత్యరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను ముందుగా. ఎందుకు ముందుగా మనసులో థ్యాంక్స్ మనసులోనే చెప్పాలి, పైకి కాదు. మనసులో చెప్పి తర్వాత సత్యరావు నమస్తే అండి అంటాం. మళ్ళీ మనం ఆయనకి అభివందనం తెలియజేయడం, మనం మాట్లాడుకోవడం కోసం, ఇచ్చిపుచ్చుకోవడం కోసం, మాటల సంభాషణ ఇచ్చిపుచ్చుకోవడం కోసం నమస్తే అని సత్యరావు గారు చెప్తాం. ఆయన కూడా నమస్తే గురూజీ అని చెప్తారు. మనస్సులో ఫస్ట్ కృతజ్ఞత తెలపాలి, తర్వాత నోట్లోంచి బయట రావాలి. ఇప్పుడు జరిగే సంభాషణని నేను ఆలోచనలో ఎరుకలో చేయాలి. నా మోటివేషన్ నా మనస్సులో తెలుసు పూర్తిగా. సత్యారావు గారిని ఎందుకు పలకరించా నాకు బాగా తెలుసు. 10 రూపాయల అవసరము, ఈ 10 రూపాయల అవసరం కోసము ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఖచ్చితంగా మాయ చేసి తీసుకోకూడదు, అబద్ధం చెప్పి తీసుకోకూడదు, మర్మం చెప్పి తీసుకోకూడదు. ఖచ్చితంగా అవసరం. ఎలాగా? ఏమండి, ఇంకో నా దగ్గర ఈ వస్తువు ఉంది కదా, ఈ వస్తువు మీకైనా అవసరమా? ఈ సపోజ్ ఈ వస్తువు నాకు అవసరం, మీకైనా అవసరమా? నేను ఇవ్వదలుచుకుంటున్నాను, నాకు 10 రూపాయలు అవసరం, ఈ వస్తువు లేదు. ఇప్పుడు ఆయనతో మీకు వ్యవహారాలకు సంబంధించి ఇంకా ఏమీ లేవు, ఇచ్చి పుచ్చుకోవడానికి సంబంధించింది, కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి సంబంధించింది ఏమీ లేవు. ఇప్పుడు నాకు ఖచ్చితంగా 10 రూపాయలు అవసరం, రిక్వెస్ట్ చేయండి. అయితే మీ దగ్గర ఉన్నది ఇచ్చి తీసుకోండి, లేదంటే రిక్వెస్ట్ చేయండి. ఇస్తారు బరాబర్, ఇవ్వలేదు వదిలేయండి, ఆయన థ్యాంక్స్ చెప్పి వదిలేయండి. కానీ ఇక్కడ మాయ చెప్పి తీసుకోకూడదు, మర్మం చెప్పి తీసుకోకూడదు, అబద్ధం చెప్పి తీసుకోకూడదు. ఇట్లా జీవితాన్ని ప్రతి క్షణం మళ్ళీని, రోజు కాదు, రోజులో ప్రతి క్షణం ఏ వ్యవహారన్నా సరే మీరు థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్తే కొంతకాలం తర్వాత, ఆ కొంతకాలం ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు నా మనసు పరివర్తన చెందడానికి అవకాశం వచ్చింది, తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను బాగుండాలి, నా కుటుంబ సభ్యులు బాగుండాలనుకుంటున్నాను కదా, అంతే. ఇది చేయకుండా నేను ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా, ఎంతమంది గురువుల యొక్క పాదాలను స్పర్శించి నెత్తిమే పెట్టుకున్నా ఉపయోగం ఉన్నట్లుగా ఉంటుంది, కానీ నిజానికి ఉండదు. ఉన్నట్లుగా ఉంటుంది, నిజానికి ఉండదు. నిజం ఎక్కడంటే నాలోనే పరివర్తన రావాలి. అప్పుడు నీ జీవితం ధన్యము. అందరూ అన్మ్యూట్ అవ్వండి. ఎంతవరకు అర్థమైంది ఒక్కొక్కరు చెప్పండి. మాట్లాడండి.
గురూజీ మ్యూట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైంది? మాట్లాడిన షేర్ చేసుకోండి. ఏమర్థమైంది? కృతజ్ఞతాభావంతో ఉండాలి ప్రతిదాని. ఒకటి, కృతజ్ఞతాభావంతో ఉండాలి. రెండు, ధర్మం ఆచరించాలి, సత్యం ఆచరించాలి. సత్యము ధర్మము ఇది ఆచరించినప్పుడు ఇంకిక్కడ మనకి ఎక్కడ మనం చేసే కార్యంలో తప్పులు లేవు. ఇంకా ఇంత మంచి కార్యం కింద మారిపోయింది అది. ఎందుకంటే ఇంకా అక్కడ అసలు స్వార్థం అనేది ఉంటేనే అది చెడు కార్యం కింద మారిపోతుంది. స్వార్థం అంటే ఎక్కడ వస్తుందంటే అభిప్రాయం సరైన అభిప్రాయం లేదు, అప్పుడు స్వార్థం కింద మారిపోయింది అది. అప్పుడు మనకి ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. ఆ ఇబ్బందిని తొలగించుకోవాలి అంటే సత్య మార్గము, ధర్మ మార్గము ఎప్పుడైతే పట్టుకుంటామో ఇంక ఎక్కడ ఇబ్బంది రాదు. డైరెక్ట్ భగవంతుడు వచ్చేస్తాడు మన జీవితంలోకి. డైరెక్ట్గా భగవంతుడు వచ్చేస్తాడు, వచ్చేసి ఆయన తీసుకుంటాడు మన జీవితాన్ని. ఇంతే. రైట్. మీకు యోగ రహస్యాల్లో తెలపబడే ప్రతి వాక్యము సత్యమే తెలపబడుతుంది. ఎవరైతే యోగ రహస్యాల క్లాస్కి వచ్చి ప్రతిరోజు ప్రాక్టీస్లో ఉంటూ ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ ఉంటారో వారికి మాత్రమే అర్థమవుతుంది తప్ప లేదంటే వినే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? ఇప్పుడు దీన్ని మనం యూట్యూబ్లో పెడుతున్నాం, ఎంతోమంది చూస్తూ ఉంటారు. లేదు, నా స్టూడెంట్స్, నా శిష్యులు, నా కింద ఉన్న మీరందరూ కూడా చాలామంది చూస్తుంటారు. ఇప్పుడు ఈ క్లాస్కి 4-5 వచ్చారు, కానీ చాలామంది చూస్తూ ఉంటారు, కానీ ఆచరించడానికి అవకాశం ఉండదు. ఎందుకు అవకాశం ఉండదు అంటే వింటూ ఉంటారు అంతే. ఎవరికి ఆచరించగలరంటే రెగ్యులర్గా నాతో పాటు ప్రాక్టీస్లు ఉన్న వాళ్ళకి వస్తుంది అది. ఎందుకంటే అక్కడ మనము ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నారు. అంటే ప్రాక్టీస్ లేకపోతే పెర్ఫెక్షన్ రాదు. మనము చేసే సంస్కరణ కావచ్చు, మనం చేసే అక్షయపాత్ర కావచ్చు, ప్రార్థన కావచ్చు, మనం తీసుకునే దివ్య శక్తి కావచ్చు, ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. చక్రాస్ హీలింగ్స్ కావచ్చు, చక్రాస్ బ్యాలెన్స్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే నేను చెప్పిన మాటలు ఇంజెక్ట్ అవుతాయి, ప్రాక్టికాలిటీలో పెడతారు. ఎప్పుడైతే మీలో ప్రాక్టీస్ లోపం వచ్చేసిందో వింటారు, బాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మీకుగా మీరు చేసుకున్నా పర్వాలేదు, నాతో కలిపి చేసినా పర్వాలేదు. నాతో కలిపి చేస్తే 100కి 1000 రెట్లు మీకు వస్తుంది. మీతో మీరు చేసుకున్నా బాగుంటుంది, బట్ మొత్తానికి ప్రాక్టీస్ ఉండాలి. రైట్.